ఐపీఎల్ 2024 సీజన్ ముంబై ఇండియన్స్ పేలమైన ప్రదర్శనతో ఆరంభించింది. ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలై తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన చివరి మ్యాచ్లో అయితే ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఏకంగా 277 పరుగుల రికార్డు స్కోర్ను సాధించింది. ఇక ముంబై ఇండియన్స్ ఓటములకు ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. రోహిత్ శర్మ నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు పాండ్యా తన మార్కు చూపడంలో విఫలమవుతున్నాడు. పాండ్యా కెప్టెన్గానే కాకుండా ఆటగాడిగా కూడా తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలో అతన్ని నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. చాలామంది మాజీలు సైతం హార్దిక్ పాండ్యాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాండ్యాను వెంటనే ముంబై కెప్టెన్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గురించి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హార్దిక్ పాండ్యా పట్ల ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో అతన్ని తమ జట్టు పగ్గాల నుంచి తప్పించే ఆలోచనలో ముంబై ఫ్రాంచైజీ ఉన్నట్టు తెలుస్తుంది. అతని స్థానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తమ జట్టు బాధ్యతలు అప్పచెప్పాలని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి రాబోయే మ్యాచ్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.